Good morning everybody. Welcome to ABN PRR College E-Content classes. ఇవాళ మనం థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ వ్యాపార గణాంక శాస్త్రంలో మనం లెక్చర్ నెంబర్ 10 చూద్దామండి. ఈ లెక్చర్ నెంబర్ 10లో మనం డిస్కస్ చేసే టాపిక్ కొరిలేషన్. తెలుగులో దీన్ని సహసంబంధం అని పిలుస్తామండి. ఇది నెక్స్ట్ యూనిట్. ప్రీవియస్ యూనిట్ మనం సూచీ సంఖ్యల గురించి నేర్చుకోవడం జరిగిందండి. ఈ యూనిట్లో మనం సహసంబంధం గురించి నేర్చుకుంటామండి. అసలు సహసంబంధం అంటే ఏమిటి, సహసంబంధంలో గల రకాలు, కొరిలేషన్ టైప్స్ గురించి మనం ఈ క్లాస్లో చూద్దామండి. ఓకే, కొరిలేషన్ని ఏ విధంగా మెజర్ చేయాలి ఓకే అనేది కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, అయితే కొరిలేషన్ అంటే మీనింగు ఎక్స్ వై అన్న రెండు చలరాశులు ఉన్నప్పుడు, అంటే వేరియబుల్స్ ఉన్నప్పుడు, ఓకే, ఎక్స్లో కలిగే ఏదైనా మార్పు, ఎక్స్ చలరాశిలో కలిగే ఏదైనా మార్పు వై చలరాశిలో కూడా కలిగితే అది పాజిటివ్గా, అది ధనాత్మకంగా కానీ రుణాత్మకంగా కానీ కలిగితే వాటి మధ్య ఉన్న సంబంధాన్ని సహసంబంధం అని పిలుస్తామండి. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి చూడండి. ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ది వేరియబుల్ వై. ఓకే, ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ది వేరియబుల్ వై. ఓకే, then these two variables are called correlated variables. Okay, other than we have study about the x and y variable. Is there linear or non-linear relationship? Non-linear relationships, and we can test the relationship between two variables, linear or non-linear. ఓకే, దీన్ని ఎక్స్కి వైకి మధ్య ఏమున్నట్టండి, సహసంబంధం ఉంది అని మనం చెప్తామండి. అయితే సహసంబంధం అంటే కొరిలేషన్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్. ఈ సహసంబంధం ఎన్ని రకాలంటే 2 రకాలండి. ఒకటి పాజిటివ్ కొరిలేషన్ని మనం ఏం పిలుస్తామంటే ధనాత్మక సహసంబంధం. ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి నెగటివ్ కొరిలేషన్ అంటే రుణాత్మక సహసంబంధం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందండి. దీన్ని ఏమని పిలుస్తామంటే అన్కొరిలేషన్ మనం ఏమంటామంటే శూన్య సహసంబంధం. ఒకటి ధనాత్మక సహసంబంధం, రుణాత్మక సహసంబంధం, శూన్య సహసంబంధం. ఓకే, ఈ 3 రకాలని ఎక్కువగా మనం వాడతామండి. ఎక్కువగా ఈ 3 రకాల గురించి చర్చించడం జరుగుతుందండి. అయితే మనకి ధనాత్మక సహసంబంధం అంటే ఏంటంటే ఎక్స్ వై అన్న 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ది వేరియబుల్ వై ఇన్ ది సేమ్ డైరెక్షన్. ఓకే, ఎక్స్లో వచ్చే మార్పు, ఎక్స్ వేరియబుల్లో వచ్చే మార్పు వై వేరియబుల్లో వచ్చే మార్పు కనుక ఒకే డైరెక్షన్లో ఉంటే, ఒకే విధంగా, అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది మ్యాగ్నిట్యూడ్ అండి, అంటే దిశ. ఎక్స్లో పెరిగితే వైలో కూడా పెరిగింది అనుకోండి. ఓకే, అంటే ఎక్స్లో వచ్చిన మార్పు వైలో వచ్చిన మార్పుకి ఒకే విధంగా ఉంటే దీన్ని ధనాత్మక సహసంబంధం అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్కమ్ అంటే ఆదాయం, వైలో మనం ఎక్స్పెండిచర్ తీసుకున్నాం అనుకోండి, ఖర్చులు. ఇన్కమ్ పెరిగే కొద్దీ మనకి ఎక్స్పెండిచర్ కూడా ఏమవుతుందండి, పెరుగుతుంది. ఇలా పెరిగితే
ఓకే, అంటే ఎక్స్లో ఇన్కమ్ వాల్యూస్, వైలో ఎక్స్పెండిచర్ వాల్యూస్ తీసుకుంటే ఇన్కమ్ పెరిగే కొద్దీ ఖర్చులు కూడా ఆటోమేటిక్గా ఏమవుతాయి, పెరుగుతాయండి. ఇలా పెరిగితే దీన్ని ఏమంటారండి, ధనాత్మక సహసంబంధం అంటామండి. ఏమంటామండి, ధనాత్మక సహసంబంధం కింద మనం చెప్తామండి. రెండో కండిషను రుణాత్మక సహసంబంధం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ వై అన్నవి రెండు వేరియబుల్స్ తీసుకున్నారు అనుకోండి. ఎక్స్లో వచ్చే మార్పు, ఎక్స్ చలరాశిలో వచ్చే మార్పు వై చలరాశిలో వచ్చే మార్పుకి తగ్గుతూ ఉంటే, రుణాత్మకంగా ఉంటే దీన్ని ఏ సహసంబంధం అంటామండి, రుణాత్మక సహసంబంధం అని చెప్పడం జరుగుతుందండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైసు, డిమాండ్. ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ ఏమవుతుందండి, తగ్గుతుంది. ఎక్కువ ప్రైస్ ఉంటే మనం దాన్ని డిమాండ్ ఏమవుతుంది, అందరూ కొనలేరు కదండి. ఎక్కువ ధరలు ఉంటే అందరం కొనలేం కాబట్టి దాని యొక్క వస్తువు యొక్క డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ప్రైస్ తగ్గితే డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకే, అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే దిశ ఎలా ఉంది, ఒకటి పెరిగితే ఇంకోటి ఏమవుతుంది, తగ్గుతుంది. ఒకటి తగ్గితే ఇంకోటి ఏమవుతుంది, పెరుగుతుంది. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే రుణాత్మక సహసంబంధం అంటారండి. ఇక్కడ దిశ చూడండి, ఒకటి పెరిగితే ఇంకోటి ఏమవుతుంది, పెరుగుతుంది. ఎక్స్ పెరిగితే వై కూడా పెరగాలి. పెరిగితే ఇదే సహసంబంధం అవుతుంది, ధనాత్మక సహసంబంధం అవుతుందండి. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది చూసుకుంటామండి. అక్కడ అయితే సహసంబంధంలో మనం ఏం చేస్తున్నామండి, రిలేషన్షిప్ అన్నది టెస్ట్ చేస్తున్నామండి. ఓకే, అంటే రెండు చలరాశుల మధ్య ఎలాంటి సంబంధం ఉంది అన్నది మనం టెస్ట్ చేస్తున్నామండి. అంటే రిలేషన్షిప్ని మనం టెస్ట్ చేస్తున్నామండి. ఓకే, టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఏమంటారండి, కొరిలేషన్ అంటారు, సహసంబంధం అని మనం చెప్తామండి. ఓకే, అన్కొరిలేషన్ అంటే శూన్య సహసంబంధం అంటే అర్థం ఏంటంటే ఎక్స్ చలరాశిలోను వై చలరాశిలోను, ఓకే, ఎక్స్ చలరాశిలోను వై చలరాశిలోను ఎటువంటి మార్పు లేకపోతే, అంటే రెండు వేరు వేరియబుల్స్ అయితే, వేరు చలరాశులు అయితే దీన్ని ఏమంటామంటే శూన్య సహసంబంధం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు చెప్పండి, రైసు, కిరోసిన్. ఓకే, రైసు కిరోసిన్ రెండు నిత్యావసర వస్తువులే. అయితే రైస్ అన్నది మనం తింటాం, కిరోసిన్ తాగలేమండి. అంటే రెండు వేరియబుల్స్, ఎటువంటి వేరియబుల్స్, డిఫరెంట్ వేరియబుల్స్ కాబట్టి వీటి మధ్య ఏ కొరిలేషన్ ఉన్నట్టండి, అన్కొరిలేషన్, శూన్య సహసంబంధం ఉందని మనం తీసుకుంటామండి. అయితే ఫస్ట్ మనం ఏం చూసాం, సహసంబంధం అంటే ఏంటో చూసాం, సహసంబంధంలో రకాలు చూసాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సహసంబంధాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అన్నదే మనం చూద్దామండి. ఓకే, సహసంబంధాన్ని అంటే కొరిలేషన్ ఏ విధంగా మెజర్ చేస్తారంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా మనం మెజర్ చేస్తామండి. దేని ద్వారా మెజర్ చేస్తామండి, కొరిలేషన్ కోఎఫిషియంట్. దీన్ని ఏమంటారంటే సహసంబంధ గుణకం. సహసంబంధ గుణకం ద్వారా మాత్రమే మన సహసంబంధాన్ని లెక్కించగలమండి. అయితే ఈ సహసంబంధ గుణకాన్ని ఎవరు కనిపెట్టారంటే కార్ల్ పియర్సన్ అని ఆయన ప్రతిపాదించాడండి. ఈ సహసంబంధ గుణకాన్ని ఎవరు ప్రతిపాదించారు, కార్ల్ పియర్సన్ ఆయన ప్రతిపాదించాడు. కాబట్టి దీన్ని ఏమంటారండి, కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకం అని పిలుస్తామండి. ఓకే, ఏమని పిలుస్తామండి, కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకం అని పిలుస్తామండి. అయితే కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకం యొక్క సూత్రం ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ అండి, ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకాన్ని ఆర్తో డినోట్ చేస్తామండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఓకే, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై డివైడెడ్ బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఇక్కడ ఆర్ అనేది ఏం చెప్పుకున్నాం, ఆర్ అంటే ఏంటండి, సహసంబంధ గుణకం. సహసంబంధ గుణకం
ఓకే, సహసంబంధ గుణకం అంటారండి. ఇక్కడ సిఓవి ఆఫ్ ఎక్స్ కామా వై, సిఓవి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఎక్స్ కామా వై చలరాశుల మధ్య సహవిస్తృతి అని పిలుస్తామండి. ఓకే, ఇంగ్లీష్లో సహసంబంధ గుణకాన్ని ఏమంటామంటే కొరిలేషన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ XY చలరాశుల మధ్య సహవిస్తృతి అంటే ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం నోట్ చేసుకోవాలంటే కో వేరియన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్ x అండ్ y, కోవేరియన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్ x అండ్ y అని మనం చెప్పుకోవాలండి. నెక్స్ట్ సిగ్మా x అనేది x శ్రేణి యొక్క విస్తృతి. ఓకే, విస్తృతి అని చెప్పడం కన్నా ప్రామాణిక విచలనం అని చెప్పుకోవాలండి, ప్రామాణిక విచలనం. నెక్స్ట్ సిగ్మా వై అనేది వై శ్రేణి యొక్క ప్రామాణిక విచలనం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం రాస్తారంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ సిరీస్ డేటా. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్, ఎస్డి అంటే ఏంటండి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై సిరీస్ డేటా. ఓకే, ఇవి సహసంబంధ గుణకం యొక్క సూత్రము, దాని యొక్క వివరణ. అయితే మనం సిఓవి ఆఫ్ ఎక్స్ కామా వై ఉంది కదండి, దీన్ని ప్రాబ్లం చేసేటప్పుడు మనం స్టెప్స్ కింద చేస్తామండి. ఆ స్టెప్స్ ఏంటంటే చూడండి, ఫస్ట్ స్టెప్ సిఓవి ఆఫ్ ఎక్స్ కామా వై కడతామండి. సిఓవి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే సూత్రం 1/n సమిషన్ xy మైనస్ x బార్ ఇంటూ y బార్. ఇక్కడ x బార్ ఈజ్ ఈక్వల్ టు సమిషన్ x/n, y బార్ ఈజ్ ఈక్వల్ టు సమిషన్ y/n. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. ఓకే, స్టెప్ 2 ఏంటండి, సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమిషన్ x² మైనస్ సమిషన్ x/n హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమిషన్ y² మైనస్ సమిషన్ y/n హోల్ స్క్వేర్. ఓకే, ఈ మూడు స్టెప్స్ చేసిన తర్వాత స్టెప్ 4 ఏం చేస్తామంటే ఈ సూత్రాలను తీసుకుని ఇందులో ప్రతిక్షేపిస్తామండి, ఆర్లో ప్రతిక్షేపిస్తాం. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై, ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించడం జరుగుతుందండి. ఓకే, అర్థమైందండి. ఈ స్టెప్స్ ఎందుకు రాస్తున్నామండి? ఈ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ని ఫాలో అవుతాండి. ఏ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు? సహసంబంధ గుణకాన్ని కట్టేటప్పుడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అండి? కొరిలేషన్ కోఎఫిషియంట్ని మనం మెజర్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవుతామండి. అయితే సహసంబంధ గుణకం యొక్క లిమిట్స్ ఎంత అంటే +r-1 అండి. ఓకే, r లైస్ బిట్వీన్ +r-1. ప్లస్ వచ్చిందంటే పాజిటివ్ కొరిలేషన్ ఉంటాయి, మైనస్ వచ్చిందంటే నెగిటివ్ కొరిలేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలండి. ఓకే, ఈ లిమిట్స్. అయితే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అన్నది చేద్దామండి.
ఎగ్జాంపుల్ ప్రాబ్లము. ఈ క్రింది దత్తాంశానికి సహసంబంధ గుణకాన్ని లెక్కించండి. దత్తాంశం ఎక్స్ వై. 1 2 3 4 5, y 6 7 8 9 10. ఇది ప్రాబ్లం అండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి, క్యాలిక్యులేట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఓకే, సొల్యూషన్ చూద్దామండి. ఓకే, సొల్యూషన్ మీకు ఏం చెప్పాను, స్టెప్స్ ఎన్ని స్టెప్స్ చెప్పాను, 4 స్టెప్స్ చెప్పానండి. 4 స్టెప్స్ని మనం చూడండి. ఇంకే సహసంబంధానికి సూత్రం ఏంటండి, సహసంబంధ గుణకానికి సూత్రం ఏంటండి, కొరిలేషన్ కోఎఫిషియంట్. ఫార్ములా ఏంటండి, సూత్రం R is equal to covariance of x, y by sigma x into sigma y. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫస్ట్ స్టెప్ ఏంటండి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైకి ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్షన్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్. ఇది సెకండ్ స్టెప్ ఏంటండి, ఇందులో ఏం చెప్పాం, ఎక్స్ బార్ అంటే ఏం చెప్పాం, సమ్షన్ ఎక్స్ బై ఎన్, వై బార్ అంటే ఏం చెప్పాం, సమ్షన్ వై బై ఎన్ అని చెప్పాం. ఓకే, స్టెప్ 2 ఏంటండి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్షన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సమ్షన్ ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 ఏం చెప్పండి, సిగ్మా వై ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్షన్ వై స్క్వేర్ బై ఎన్ మైనస్ సమ్షన్ వై బై ఎన్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ 4, ఫోర్త్ స్టెప్ ఏం చెప్పామండి, ఇది 4th స్టెప్ అవుతుంది అని చెప్పాం. ఆర్ ఈజ్ ఈక్వల్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై అనేది 4th స్టెప్ అవుతుంది. ఈ ఫార్ములాస్లో అబ్జర్వ్ చేయండి, సమ్మేషన్ అంటే ఏంటండి, టోటల్. దేని టోటల్ అండి, ఎక్స్ ఇంటూ వై యొక్క టోటల్. ఈ సూత్రాలను బట్టి మనం టేబుల్ అనేది డ్రా చేసుకోవాలండి. సూత్రం బట్టి టేబుల్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఓకే, చూడండి, మనకి ఏమి ఇచ్చారు, ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి, ఎక్స్ వై అన్నవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ సూత్రంలో ఏం కట్టాలండి, సమిషన్ ఎక్స్ అంటే ఎక్స్ టోటల్, సమిషన్ వై, ఓకే, వై టోటల్ కట్టాలి. ఓకే, ముందు ఇవి వేసుకుందాం. 1 2 3 4 5 ఏంటండి, 6 7 8 9 10. ఓకే, ఇక్కడ టోటల్స్. ఫస్ట్ ఇదేంటండి, సమిషన్ ఎక్స్, ఇదేంటండి, సమిషన్ వై. నెక్స్ట్ దేని టోటల్ కావాలి, ఎక్స్ ఇంటూ వై టోటల్ కావాలి, ఎక్స్ వై. ఇదేంటండి, ఇది సమిషన్ ఎక్స్ వై టోటల్. నెక్స్ట్ వై టోటల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, ఇందులో రెండో సూత్రంలో మూడో సూత్రంలో ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్, సమిషన్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్, సమిషన్ ఎక్స్ స్క్వేర్ టోటల్. నెక్స్ట్ ఏంటండి, వై స్క్వేర్ టోటల్ కావాలి, సమిషన్ వై స్క్వేర్ టోటల్. ఓకే, ఈ టోటల్స్ అన్నీ కట్టిన తర్వాత ఈ సూత్రాల్లో మనం ప్రతిక్షేపించాలండి. అయితే చూడండి, ఫస్ట్ది ఏంటండి, ఎక్స్ టోటల్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలండి. మనం ఎక్స్ టోటల్ ఎంత అన్నది చూడండి, 1 + 2 + 3 + 4 + 5 అంటే ఎంత, 15. 9 3 12 14 15 టోటల్. నెక్స్ట్ దీనిదండి, 6 7 13 13 8 21 21 9 30 30 10 40. ఓకే, 40 అండి.
40 total. 40 total. Okay. Next xy, x into y. 1 6 are 6, 2 7s are 14, 8 3s are 24, 4 9s are 36, 5 10s are 50. Okay. Then నెక్స్ట్ దీని టోటల్ ఎంత అండి? 6 ప్లస్ 14 ప్లస్ 24 ప్లస్ 36 ప్లస్ 50 ఎంతండి? 130. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే మీరు ఏం చేయాలి? ఎక్స్ వేరియబుల్ని స్క్వేర్ చేయాలండి. స్క్వేర్ చేస్తే 1, 2 స్క్వేర్ ఎంతండి? 4, 9, 4 స్క్వేర్ ఎంతండి? 16, 5 స్క్వేర్ ఎంతండి? 25. ఓకే, 25. అదేవిధంగా వై వేరియబుల్ని కూడా స్క్వేర్ చేస్తే 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఓకే, వీటి యొక్క టోటల్స్ కూడా మనం ఒకసారి చేద్దామండి. 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25 ఎంతండి? 55. ఓకే, 55. నెక్స్ట్ ఇది 36 ప్లస్ 49 ప్లస్ 64 ప్లస్ 81 ప్లస్ 100 ఎంతండి? 330. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పానండి. స్టెప్ 1 మీరు చూడండి వరుసగాను. ఓకే, స్టెప్ 1 ఏం చెప్పామండి? స్టెప్ 1 ఓకే, ఎక్స్ బార్ కట్టాలండి. సమిషన్ ఎక్స్ బై ఎన్, వై బార్ కట్టాలి. ఇది స్టెప్ 1. సమిషన్ ఎక్స్ బై ఎన్ అంటే ఎంతండి? సమిషన్ ఎక్స్ ఎంతండి? 15 బై ఎన్ ఎంతండి? 1 2 3 4 5. 15 బై 5 ఎంతండి? 3. నెక్స్ట్ సమిషన్ వై ఎంతండి? 40 బై ఎన్ ఎంతండి? 5 కదండి? 5. 40 బై 5. ఓకే, 8. ఓకే, నెక్స్ట్ స్టెప్ 1 ఇదండి. స్టెప్ 2 ఏం చేయాలండి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కట్టాలండి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎంత? 1/n సమిషన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్. సమిషన్ ఎక్స్ వై అంటే మీకు ఎంత వస్తుందండి? 130 బై 5 మైనస్ ఎక్స్ బార్ ఎంతండి? 3 ఇంటూ వై బార్ ఎంతండి? 8. 3 ఇంటూ 8. 130 బై 5 అంటే ఎంతండి? 26 మైనస్ 3 8 ఎంతండి? 24. 26 మైనస్ 24 ఎంతంటే 2. దేర్ ఫోర్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటండి? సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమిషన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సమిషన్ ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమిషన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ అంటే ఎంత వచ్చిందండి? 55 బై 5 మైనస్ సమిషన్ ఎక్స్ బై ఎన్ ఆల్రెడీ మనం స్టెప్ 1లో చేసేసాం. సమిషన్ ఎక్స్ బై ఎన్ దాని వాల్యూ ఎంతండి? 3 హోల్ స్క్వేర్. ఓకే, 55 బై 5 అంటే ఎంతండి? 11 మైనస్ 3 3 ఎంతండి? 9. 11 మైనస్ 9 ఎంత? 2 రూట్ 2. ఓకే, రూట్ 2 అంటే ఎంత? 1.414. ఓకే, దేర్ ఫోర్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.414. ఇది ఏంటింది? స్టెప్ 3. ఓకే, స్టెప్ 4 మీకు ఇక్కడ రాస్తున్నాను. ఓకే, మనకి ప్లేసు సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ నేను మీకు నోట్ చేస్తున్నాను. స్టెప్ 4. ఓకే, స్టెప్ 4 ఇక్కడ నోట్ చేస్తున్నాను. సిగ్మా వై కట్టాలండి.
సిగ్మా వై అంటే ఎంత సూత్రం సమ్షన్ వై స్క్వేర్ బై ఎన్ మైనస్ సమ్షన్ వై బై ఎన్ హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్షన్ వై స్క్వేర్ బై ఎన్ ఎంత అండి సమ్షన్ వై స్క్వేర్ ఎంత 330/5 మైనస్ సమ్షన్ వై బై ఎన్ ఆల్రెడీ స్టెప్ 1లో వచ్చింది ఎంతండి 8 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 330/5 ఎంతండి 66. 8 స్క్వేర్ అంటే ఎంత 64 అంటే ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే ఎంతండి దేర్ఫోర్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే ఎంత 1.414. ఓకే, ఇది వచ్చింది స్టెప్ 3. స్టెప్ 4 అయిపోయింది. లాస్ట్ది మనం ఏం చేయాలి స్టెప్ 5 అన్నది మనం చేసుకోవాలండి. ఓకే, స్టెప్ 5 ఇక్కడ రాయడం జరుగుతుందండి. స్టెప్ 5 ఏంటండి స్టెప్ 5 కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై మీకు ఎంత వచ్చింది 2 వచ్చింది. 2 బై సిగ్మా ఎక్స్ ఎంత వచ్చిందండి 1.414 ఇంటూ సిగ్మా వై ఎంత వచ్చింది 1.414. ఓకే, ఇది చేస్తే 2 బై 1.414 ఇంటూ 1.414 ఎంతండి 1.999. 1 ఎంతండి 999 ఎంత అవుతుంది 2 బై 1.999 ఎంతండి 1.00. ఓకే, దేర్ఫోర్ 1.00 వచ్చింది. 1కి పాజిటివ్ నెగిటివ్ వచ్చిందండి సింబల్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది ఏ కొరిలేషను ఎక్స్కి వైకి మధ్య ఏ కొరిలేషన్ ఉన్నట్టు పాజిటివ్ కొరిలేషన్ ఉన్నట్టు అంటే ధనాత్మక సహసంబంధం ఉన్నట్టు అని మనం అర్థం చేసుకోవాలి. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ విధంగా మనం సహసంబంధం మీద ప్రాబ్లము ఈ విధంగా చేస్తామండి. ఇన్ని స్టెప్స్ వచ్చినాయండి 5 స్టెప్స్ వచ్చినాయి. 5 రోజులు 10 మార్కులు క్వశ్చన్ అండి. 10 మార్కులకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఈ విధంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీరు తప్పనిసరిగా పెన్సిలు స్కేలు ఎరేజరు ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని టేబుల్ నీట్గా గీసి జాగ్రత్తగా లెక్క చేస్తే 10కి 10 మార్కులు మీకు వస్తాయండి. క్యాలిక్యులేటర్ కంపల్సరీ ఉండాలండి. క్యాలిక్యులేటర్ ఉంటేనే మీరు అక్కడ ఏమైనా చేయగలుగుతారు. ఓకే, దీని మీద సందేహాలు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లాస్లో ఆఫ్లైన్ మోడ్లో మీకు చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.